గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. అయితే పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, సీట్ల పంపకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఈ పొత్తు వార్తలు మొదలైనప్పటి నుంచి సీట్ల పంపకాల విషయంలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక సీఎం సీటు పైన జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో హరిరామ జోగయ్య సీట్ల విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రధానంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయించబోతుందనే చర్చ బలంగా నడుస్తోంది. ఇందులో భాగంగా 21 స్థానాలని కాదు 28 స్థానాలని రకరకాల కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ సమయంలో జోగయ్య ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలో జనసేన 25 సీట్లకు పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ హరిరామ జోగయ్య క్లారిటీ ఇచ్చారు. తనకున్న సమాచారం మేరకు జనసేన పార్టీ రాష్ట్రంలోని 57 సీట్లలో పోటీ చేసేందుకు పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కోసం 6 సీట్లను పరిశీలిస్తున్నట్లు కూడా జోగయ్య వెల్లడించారు. అంతేకాదు ఆ 57 సీట్లతో పాటు పవన్ కోసం చూస్తున్న 6 సీట్ల వివరాలను కూడా వెల్లడించారు. దీంతో జోగయ్య ప్రకటన సంచలనం రేపుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ కోసం పరిశీలిస్తున్న నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, నర్సాపురం, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గాజువాక సీట్లున్నాయి. అటు నాగబాబు పోటీ కోసం పరిశీలిస్తున్న సీట్ల జాబితాలో తిరుపతి సీటుంది. అలాగే మిగిలిన సీట్లలోనూ పోటీ కోసం పరిశీలిస్తున్న నేతల వివరాలను జోగయ్య ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జనసేన పోటీ కోసం పరిశీలిస్తున్న నియోజకవర్గాల జాబితాలో పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, భీమిలి, గాజువాక, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం ఉన్నాయి. అలాగే ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం సీట్లపై జనసేన ఫోకస్ పెట్టినట్లు జోగయ్య తెలిపారు. ఇక గోపాలపురం, కొవ్వూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, నూజివీడు, పెడన, తెనాలి, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పొన్నూరు, గిద్దలూరు, ఒంగోలు, దర్శి, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, అనంతపురం, గుంతకల్లు, పుట్టపర్తి, నంద్యాల, కడప, కావలి, కోవూరు సీట్ల కోసం జనసేన పరిశీలిస్తుందని జోగయ్య లేఖలో పేర్కొన్నారు.